కొంచెం 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి వేసుకుందాము. వేడెక్కిన తర్వాత ఎక్కువ వేపంసరం లేదండి, కొంచెం చాలు. పచ్చివాసన పోయే వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత జీడిపప్పు కొన్ని వేసుకుందాము. కొన్ని జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేపుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఉల్లిపాయలు మగ్గినాయేమో చూద్దామండి. ఉల్లిపాయలు మగ్గినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తగిన పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఇందాక మసాలాని కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందామండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు మసాలా మగ్గించుకుందామండి. టమాటా ముక్కలు వేసుకోండి. టమాటా ముక్కలు మగ్గించుకుందాము. టమాటాలు మగ్గించుకుందామండి. టమాటాలు కాస్త మగ్గినాయి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. సరిపడా కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకుందాము. కొంచెం బాయిల్ అవుతుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త ఉడికినాయండి. పన్నీర్ ముక్కలు వేసుకుందాం. పన్నీర్ ముక్కలు వేపింది మొత్తం వేసేసుకుందాం. పన్నీర్ ముక్కలు వేసుకొని కొంచెం సేపు కలబెడదాం. 5 నిమిషాలు ఉడికించుకుందాం. పన్నీర్ కూర చూద్దామండి, ఉడికిందేమో. గ్రేవీ దగ్గర పడిందండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. వేసి ఒకసారి కలుపుకుందామండి. కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. పన్నీర్ కుర్మా కూడా రెడీ అయిపోయిందండి.